అర్జున్ అంబటి హీరోగా గణపతి నారాయణరావు నిర్మించిన చిత్రం పరమపద సోపానం. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తూ నాగశివ దర్శకత్వం వహించారు. తేలప్రోలు ప్రసన్న మరో నిర్మాత కాగా, పులగం సుప్రియ కూడా సహ నిర్మాతగా వ్యవహరించారు. జెనిఫర్ ఇమాన్యుయల్ ఈ చిత్రంలో కథానాయికగా నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 24న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. మార్నింగ్ అండి, ప్రెస్ మీట్ వాళ్ళకి నా ధన్యవాదాలు. సార్ ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. మా ఊరు విశాఖపట్నం అండి. నాకు ఈ మూవీకి ఇచ్చిన అవకాశం ఇచ్చిన శివగారికి ధన్యవాదాలు. ఫస్ట్ చెప్పాలంటే మా హీరో గారిని ఫస్ట్ రోజు చూశానండి. చూస్తే హీరోయిన్ చూసి ఏంటబ్బా హాలీవుడ్ అని తీసుకొచ్చారు, తెలుగు లెవెల్ దొరకలేదు శివగారికి అనుకున్నాను నేను. బట్ చూస్తే తర్వాత మా మిస్సెస్ అన్నది, ఏంటి మా ఇతను సీరియల్ పెద్ద పెద్ద సీరియల్లో చేస్తారు, మీకు తెలియదు ఏనా అన్నారు. యాక్చువల్లీ నేనంటే మూవీలు చూస్తేనే తప్ప, మూవీలు చేసేవాడినే తప్ప టీవీ సీరియల్ పెద్దగా చూసేవాడిని కాదనమాట. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులు, సినిమా ప్రేమికులు అందరికీ నా నమస్కారం. పరమపద సోపానం ఒక స్వచ్ఛమైన తెలుగు సినిమా పేరుది. అలాగే పేరు ఎలా ఉందో, పరమపద సోపానం అంటే మీ అందరికీ తెలుసు. అందులో ఉన్నటువంటి పాముల్ని, నిచ్చెల్ని అన్నిటినీ చూసి ఈ సినిమా ఇవాళ మన ముందుకు రాబోతుంది. ఇక శివగారు, నా క్యారెక్టర్తోనే సినిమా స్టార్ట్ అవుతుంది. ఇందులో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ప్రసన్న ఆంజనేయులు గారు నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి క్యారెక్టర్ చెప్పినప్పుడు క్యాజువల్గా అడిగాను, ఏంటి సార్ క్యారెక్టర్ అండి. బ్రహ్మాండంగా ఉంటుంది సార్, అక్కడ పందిరి మంచం వేస్తున్నాం, పందిరి మంచం పైన ఒక అమ్మాయి ఉంటుంది అని చెప్పారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. పరమపద సోపానం ఈ సినిమా ప్రసన్న 2 రోజులు 3 రోజుల క్రితమే నాకు ఫోన్ చేసి చెప్పాడు, ఇట్లా ప్రాజెక్టు తీసుకున్నాము, రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పని. యాక్చువల్గా ప్రసన్న ఫస్ట్ నా దగ్గరకు వచ్చాడు. అంటే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతానని చెప్పి నా దగ్గరకు వస్తే, మాకు రిలేషన్ కూడా ఉంది. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నా దగ్గర ఒక సినిమాకి వర్క్ చేశాడు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ నా యొక్క కృతజ్ఞతలు. పరమపద సోపానం గురించి చెప్పాలంటే, ఇట్స్ వన్ మ్యాన్, ఒక ఫోర్స్. అది ఆ ఫోర్స్ ఎవరంటే నాగశివ. ఎంతో స్వెట్ అండ్ బ్లడ్ ఫ్లో చేసి ఈ సినిమాని ఇక్కడ వరకు తీసుకొచ్చాడు. చాలా హార్డ్ వర్క్, లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. అలాగే నాగశివ తోటి నాకు ఆల్మోస్ట్ 15 years ఆఫ్ ఫ్రెండ్షిప్ ఉంది. ఆ 15 years ఆఫ్ ఫ్రెండ్షిప్లో ఎక్కువ సినిమాల గురించే మాట్లాడుకునే వాళ్ళమి. That's all the Telugu I know today. Thank you, media people, for being here. So happy to see you again. This is the movie I'm most excited for because it's the most different role I've played from all the other movies that I've done here and just generally all the other work I've done. So I'm very, very excited for everybody to watch me do something different. And I had so much fun shooting action sequences and just playing a strong female character. So I'm super excited for everybody to watch it. And plus it was such a good experience to work with the director who has written such a nice female character, which is, I'm lucky that I got to be part of this film. స్టేజ్ని అలంకరించిన పెద్దలకి మరియు నా సినిమా క్రూ అందరికీ నమస్కారం అండి. ఇంతకుముందు చాలా మూవీ ప్రెస్ మీట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేశాను నా మూవీస్ అన్నిటికీ. కానీ ఈ ప్రెస్ మీట్ కొంచెం స్పెషల్, నాకు గుర్తుండిపోయే ప్రెస్ మీట్. ఎందుకంటే ముగ్గురు దిగ్గజాలు, ముగ్గురు లిజెండరీ డైరెక్టర్స్, సముద్ర గారు, అలాగే వీరశంకర్ గారు, ఇంకా భీమనేని శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ సినిమాలు చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ ఇచ్చినప్పుడు నేను ఇంకా బచ్చేగాండి. అంటే టికెట్ల కోసం లైన్లో నించొని కొట్టుకొని మరీ వెళ్ళి టికెట్లు తీసుకొని ఆ సినిమాలు ఫస్ట్ డేలు చూసి మా హీరో అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కానీ, వాళ్ళ మిగతా సినిమాలు కానీ, రాజశేఖర్ గారి మూవీస్ కానీ ఇలా ఎంజాయ్ చేసిన రోజులు. అప్పుల్లో థియేటర్ వైభవం ఎలా ఉండేదంటే అన్ని 100 రోజులు ఆడే సినిమాలు లేదా 365 రోజులు ఆడే సినిమాలు, ఇవన్నీ నేను చూశాను. సో అప్పుడు ఆ సినిమా ఫీల్ నేను దాని తర్వాత ఇప్పుడు ఎప్పుడు నేను అసలు ఫీల్ అవ్వలేదు.
అలాంటి టైంలో నేను సినిమా టికెట్ కోసం కొట్టుకొని లైన్లో నించొని టికెట్ తీసుకున్న నేను ఇప్పుడు ఇలాంటి 3 దిగ్గజాలతో స్టేజ్ షేర్ చేసుకున్నానంటే నిజంగా నేను ఎప్పుడో చేసుకున్న అదృష్టం. ఇందాక అర్జున్ గారు అన్నట్టుగా ఇరగదీసాము, అది చేసాము అయితే నేను చెప్పట్లేదు. మా వంతు ప్రయత్నం నిజంగా మేము చేసాము. ఈ ప్రాజెక్ట్ని కిల్ చేయడానికి ఎంతమంది ప్రయత్నించినా సరే చివరి వరకు పోరాడుతూ ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి 24th రిలీజ్ చేయడానికి అయితే అంత ప్లానింగ్స్ అన్నీ కరెక్ట్గా జరిగినాయి. నా వెనకాతల ఎంతోమంది ఉంటే నేను ఒక్కడి వల్ల కాదు ఇంతవరకు వచ్చారంటే కారణం నాకు అన్నలు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో కూడా. అనిల్ భాను గారు, నెక్స్ట్ ప్రదీప్ పురి గారు, నెక్స్ట్ నా మిత్రుడైన మహేష్ డైరెక్టర్ గారు, అందరూ కూడా నా వెనకతలు ఉండి ఒక తమ్ముళ్ళలాగా నన్ను